హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాల 2026 భర్తీ ప్రక్రియ అధికారికంగా ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో 7 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ పోర్టల్ ఓపెన్ అయింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు చాలా మంది కేవలం ఖాళీలు చూసి ఆన్లైన్ లో ఫామ్ ఫిల్ చేసి వదిలేస్తారు. కానీ ఇందులో ఉండే కొన్ని సీక్రెట్ రూల్స్, టై బ్రేకర్ నిబంధనలు, లోకల్ వెరిఫికేషన్ కమిటీ గురించి యూట్యూబ్ లో ఇంతవరకు ఎవరు మీకు పూర్తిగా చెప్పలేదు. మంచి మార్కులు ఉన్నా కూడా అభ్యర్థులు ఎందుకు రిజెక్ట్ అవుతారో ఈ రోజు మీకు లైవ్ ప్రూఫ్ తో వివరిస్తాను. ఏ జిల్లాలో అప్లికేషన్లు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, చివరి తేదీ ఎప్పుడు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ఏ పత్రాలు కావాలి అనే పూర్తి వివరాలు ఒకే వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఏ జిల్లాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, చివరి తేదీలు అనేవి ఎప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న డేటా ప్రకారం ఏ ఏ జిల్లాలో అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, చివరి తేదీ ఎప్పుడు అనేది క్లియర్ గా నోట్ చేసుకోండి. సంగారెడ్డి జిల్లా ప్రారంభ తేదీ జూలై 6, 2026. చివరి తేదీ వచ్చేసి జూలై 17, 2026. ప్రస్తుతం ఆన్లైన్ లో అప్లికేషన్లు అవుతున్నాయి. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా జూన్ 20న స్టార్ట్ అయింది, జూలై 6న ఎండ్ అయిపోయింది. సో దరఖాస్తులు అయిపోయాయండి. సో ముగింపు గడువు కూడా అయిపోయింది. సో మహబూబా నగర్ కూడా జూన్ 15న స్టార్ట్ అయింది, జూన్ 13న క్లోజ్ అయిపోయింది. సో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఓపెన్ అయ్యింది. పోర్టల్ చెక్ చేయండి, ఆన్లైన్ లింక్ యాక్టివ్ గా ఉంది. ఇంకా జోగులాంబ గద్వాల్ కూడా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఓపెన్ అయింది. పోర్టల్ చెక్ చేయండి, ఆన్లైన్ లింక్ యాక్టివ్ గా ఉంది. నెక్స్ట్ నల్గొండ జిల్లా కూడా యాక్టివ్ గా ఉందండి. సో ములుగు కూడా మనకి యాక్టివ్ గానే ఉంది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ జిల్లాల వారు అప్లై చేసుకోండి. సో మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం అన్ని జిల్లాల నోటిఫికేషన్లు ఒకేసారి కాకుండా కలెక్టర్ల ఖాళీల నివేదికను బట్టి 3 నుండి 4 రోజుల గ్యాప్ ఇస్తూ ఒక్కో జిల్లాది అప్డేట్ చేస్తుంది. కాబట్టి మీ జిల్లా పేరును కింద కామెంట్ చేస్తే లింక్ ఓపెన్ అవ్వగానే నేను మీకు అలర్ట్ చేస్తాను. అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఎప్పుడైతే మనకి జిల్లాలో నోటిఫికేషన్ పడుతుందో ఆ జిల్లా నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అని నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తున్నాను. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా పెడుతున్నానండి. సో కావాలనుకున్న వాళ్ళు యాడ్ అవ్వండి, జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో. సో యూట్యూబ్ లో ఇంతవరకు చెప్పని 3 సీక్రెట్ విషయాలు చెప్తానని చెప్పాను కదా. సో చెప్తున్నాను, వినండి. నేను ఇప్పుడు చెప్పబోయే 3 విషయాలు మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకవు, జాగ్రత్తగా వినండి. సీక్రెట్ 1 ఏంటంటే టై బ్రేకర్. టై బ్రేకర్ రూల్. ఒకే గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లో ఒకే రకమైన మార్కులు వస్తే ఉద్యోగం ఎవరికి ఇస్తారు? రూల్ ప్రకారం ఎవరి వయసు అయితే ఎక్కువ ఉంటుందో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ వయసు కూడా సేమ్ ఉంటే అప్పుడు 10th క్లాస్ మార్కులను చూస్తారు. సీక్రెట్ 2, లోకల్ పొలిటికల్ అఫీషియల్ ప్యానెల్ సర్వే. ఆన్లైన్ లో అప్లై చేయగానే ఉద్యోగం రాదు. అప్లికేషన్లు ముగిశాక సిడిపిఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు నిజంగా ఆ ఊర్లోనే ఉంటున్నారా లేదా అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. పొరపాటున మీరు అడ్రస్ తప్పు పెడితే అక్కడికక్కడే రిజెక్ట్ చేస్తారు. సీక్రెట్ 3, కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు. ఇప్పుడు రేషన్ కార్డు రాకంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కొత్తగా పెళ్ళవుతుంది. అత్తగారి ఊర్లో ఖాళీ ఉందని అప్లై చేస్తారు, కానీ వారి పేరు ఇంకా పుట్టిన ఊర్లో ఉన్న అమ్మవారి రేషన్ కార్డులోనే ఉంటుంది. ఇలాంటి వారు అత్తగారి ఊరు రేషన్ కార్డ్ ప్రూఫ్ లేదా కొత్త మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టకపోతే లోకాలిటీ కింద అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ ఉండవు. ఎంపిక విధానం పూర్తిగా ఇలా ఉంటుంది. ఎలా అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగా లిస్ట్ తీస్తారు. ఒకవేళ ఆ గ్రామంలో ఇంటర్ చదివిన వాళ్ళు ఒక్కరు కూడా అప్లై చేయకపోతేనే అప్పుడు 10th క్లాస్ మార్కులను తీసుకుంటారు. ఇప్పుడు రోస్టర్ పాయింట్. ఇప్పుడు మీ గ్రామంలో ఖాళీ ఉన్న పోస్టు ఏ క్యాస్ట్ కి, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీ కేటాయించారో ఆ కేటగిరీ మహిళలకు మాత్రమే ఆ సీటు దక్కుతుంది. గుర్తుంచుకోండి. ఇక కావాల్సిన మనకి డాక్యుమెంట్స్, అలాగే అదనపు మార్కుల వెయిటేజ్ ఎలా చూస్తారో చెప్తాను. దరఖాస్తుకు కావాల్సిన నార్మల్ సర్టిఫికెట్స్: 10th, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, వైట్ రేషన్ కార్డ్ మరియు కొత్త రెసిడెన్సీ సర్టిఫికేట్. కానీ మీకు సెలక్షన్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే కింద ఉన్న స్పెషల్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తే అదనపు మార్కులు లభిస్తాయి. ఒకవేళ వితంతులకైతే భర్త మరణ ధృవీకరణ పత్రం పెట్టాలి. దివ్యాంగులకైతే సదరం సర్టిఫికేట్ జత చేయాలి. అనాథులకైతే అర్ఫన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకేనా? సో ఈ 12th పాస్ అయిన వాళ్ళు అడిషనల్ గా ఎవరైతే ఈ మూడిట్లో ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేట్స్ పెడితే మీకు అదనంగా మార్కులు వస్తాయి. 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. వాళ్ళు 10 మార్క్స్ దీనికి కేటాయించారు. సో నెక్స్ట్ ఇప్పుడు అభ్యర్థుల నుండి వచ్చిన టాప్ 12 డౌట్స్ ని నేను క్లియర్ గా చెప్తాను, వినండి. మీకు కూడా ఈ డౌట్ ఉంటే మీ డౌట్ క్లారిఫికేషన్ కూడా ఇక్కడే అయిపోతుంది. నెంబర్ 1 వచ్చేసి, పెళ్లి కాని అమ్మాయిలు అప్లై చేయవచ్చా? అవును, ఈసారి రూల్స్ మార్చారు. పెళ్లి కాకపోయినా మహిళలైతే అర్హులే అండి. సెకండ్ ఏంటంటే, ఏజ్ రిలాక్సేషన్ ఉందా? లేదు అండి, దీనికి ఇది పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి అందరికి 18 నుండి 35 సంవత్సరాల వయసే ఉండాలి. సో థర్డ్ వన్ వచ్చేసి, క్యాస్ట్ సర్టిఫికేట్ పై ఎవరి పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా తండ్రి పేరు మాత్రమే ఉండాలి. భర్త పేరు ఉంటే చెల్లదు.
సో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎక్కడిది పెట్టాలి? ప్రస్తుతం మీరు భర్తతో ఏ ఊర్లో ఉంటున్నారు అంటే మీ అత్తగారి ఇల్లు అక్కడిదే పెట్టాలండి. సో ఆధార్‌లో అడ్రస్ మారలేదు. కొత్త రెసిడెన్స్ ఇస్తారా? అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్‌లో మ్యారేజ్ ప్రూఫ్స్ చూపిస్తే భర్త అడ్రస్‌తో కొత్త రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆధార్ అడ్రస్‌తో ఇక్కడ సంబంధం లేదు కాబట్టి మీకు కొత్తదొస్తుంది. సో సిక్స్త్ వన్ ఏంటంటే పాత రెసిడెన్స్ సర్టిఫికేట్ నడుస్తుందా అంటే ఖచ్చితంగా నడవదు. దీని వ్యాలిడిటీ 6 నెలలే. ఇప్పుడు కొత్తగా తీసుకున్నదే పెట్టాలి. సెవెంత్ వన్ ఆధార్‌లో నాన్న పేరు తీసేసి భర్త పేరు మార్చాలా? వద్దు. పేరు పక్కన తండ్రి పేరు ఉంచి కేవలం కింద ఉండే అడ్రస్‌లో మాత్రమే భర్త వివరాలు మార్చండి. సో ఎయిత్ వన్ ఏంటంటే మా ఊర్లో ఖాళీ లేదు. పక్క ఊర్లో అప్లై చేయవచ్చా? అస్సలు కుదరదండి. ఖాళీ మీ సొంత గ్రామం వార్డులోనే ఉండాలి. ఇక నైన్త్ వన్ వచ్చేసి మా ఊరి ఖాళీల వివరాలు ఎలా చూడాలి అంటే నేను అప్లికేషన్ అంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లో మీ జిల్లా పక్కన డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే వచ్చే పీడిఎఫ్ లో మీ ఊరి పేరు, క్యాస్ట్ రోస్టర్ ఉంటాయి చూసుకోండి. సో 10th వన్ ఇప్పుడు డిప్లొమా, వొకేషనల్, ఓపెన్ స్కూల్ వాళ్ళు అర్హులేనా అంటే ఖచ్చితంగా అర్హులండి. ఎందుకంటే 10+2 కి సమానమైన ఏ కోర్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక 11th వన్ వచ్చేసి డిఎస్సి లేదా గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే నిరభ్యంతరంగా చేయవచ్చు. కేవలం ఇంటర్ అర్హత ఉంటే చాలు. ఇక లాస్ట్ వన్ వెబ్సైట్ లో నాట్ ఓపెన్డ్ అని ఎందుకు ఉంది? అది పాత డేటా వల్ల అలా చూపిస్తుంది. ప్రస్తుతం నోటిఫికేషన్ యాక్టివ్ గా ఉన్నవి మాత్రమే గ్రీన్ కలర్ లో ఓపెన్డ్ అని కనిపిస్తాయి చూడండి. సో ఇవన్నీ డౌట్స్ మీకు క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఇవి కాకుండా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, అంగన్వాడీ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్. సో మీ సేవకి వెళ్ళి రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు పర్పస్ అడిగితే ఫర్ అంగన్వాడీ జాబ్స్ అని చెప్పండి. కేవలం 2 రోజుల్లోనే సర్టిఫికేట్ వచ్చేస్తుంది. మీ జిల్లా నోటిఫికేషన్ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో మీ జిల్లా పేరును కామెంట్ చేయండి. మీ జిల్లా లింక్ యాక్టివ్ అవ్వగానే మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.